హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆధార్ కార్డ్ అడ్రస్ ఎలా చేంజ్ చేసుకోవాలి, దానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఆధార్ వెబ్సైట్లోకి రావాలి. ఆధార్ వెబ్సైట్లోకి వచ్చాక డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అయితే ఫ్రెండ్స్, ఆధార్ అప్డేట్ అనేది కొన్ని గంటల్లోనే అయిపోతుంది. నేను నా లైవ్లో చూశాను. ఉదయం చేస్తే మధ్యాహ్నానికి అయిపోయింది. అందుకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలాగో మనకి సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. ఆధార్ కూడా ఎలాగో అప్డేట్ చేసుకోవాల్సి ఉంది కాబట్టి మన జిల్లాలు కూడా మారినాయి కదా. అందుకే ప్రతి ఒక్కరు కూడా మీ జిల్లా అప్డేట్ అనేది కంపల్సరీగా కంప్లీట్ చేయండి. తర్వాత ఫర్దర్గా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది పథకాల విషయంలో. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆ అడ్రస్ అప్డేట్ అనే ఆప్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్, దాని మీద ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఆధార్ అడ్రస్ అప్డేట్ చేయడానికి వెళ్ళిపోతాము. ఇక్కడ 2 రకాలుగా అప్డేట్ చేయొచ్చు. ఒకటి డాక్యుమెంట్ బేస్డ్ అప్డేట్, ఇంకోటి ఏమో హెడ్ ఆఫ్ ది బేస్, అంటే ఫ్యామిలీలో ఇప్పుడు తండ్రి అడ్రస్ పిల్లలకి, లేకపోతే భర్త అడ్రస్ భార్యకి అలా షేర్ చేయడం అనమాట. రెండో ఆప్షన్. నా దగ్గర డాక్యుమెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి చూపిస్తుంది మనం ఆధార్ అడ్రస్ అప్డేట్ చేయాలి కదా, కాబట్టి అదే కాకుండా ఆధార్లో ఉన్న నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అవి మనకి ఎన్నిసార్లు లిమిట్ ఉంది లేదనేది ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ కొట్టేశాను. ఇక్కడ మనకి అడ్రస్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. అంటే అడ్రస్ ఆధార్లో యాజ్ టీజ్ ఉంటే అది ఎంటర్ చేయండి. మనం మార్చే జిల్లా ఒకటే కాబట్టి జిల్లా అప్డేట్ చేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా ఒకటి గమనించుకోవాల్సింది, ఈ తప్పు మటుకు మీరు పొరపాటును కూడా చేయమాకండి. ఆధార్లో వైఫ్ ఆఫ్, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అనేది ఎంటర్ చేయమాకండి. ఎవరికైనా కేర్ ఆఫే వస్తుంది. అది ఆధార్ యొక్క నియమం అన్నమాట. ఇప్పుడు అందుకే ఆ కేర్ ఆఫ్ ప్లేస్లో మీ తండ్రి గారి పేరు, అయితే తండ్రి అయితే తండ్రి, భర్త అయితే భర్త, ఎవరిదైతే పేరు అనేది పూర్తిగా ఎంటర్ చేసుకోండి. పైన ఎంటర్ చేసిన పేరు కింద చూపిస్తుంది తెలుగులో. ఓకే, అయిపోయింది. తర్వాత హౌస్ నెంబర్ ప్లేస్లో హౌస్ నెంబర్ వేసేయండి. తర్వాత స్ట్రీటు, రోడ్డు, లైన్ అనే కాడ మన ఊరి పేరు రాయండి, లేకపోతే మీ స్ట్రీట్ పేరు ఏదైనా ఉన్నా రాయొచ్చు. ఓకే, నేను ఊరి పేరు రాసేస్తున్నాను. అయిపోయింది. తర్వాత ఏరియా, లొకాలిటీ, సెక్టర్ కాడ మన మండలం పేరు రాయవలసి ఉంటుంది. తెలుగులో తప్పులున్నా సరి చేసుకోవచ్చు. మనం ఇంగ్లీష్లో రాస్తే ఆటోమేటిక్గా తెలుగులో అది తీసుకుంటుంది. అలాగే ఏరియా, సెక్టార్ దగ్గర మండలం పేరు ఇచ్చేస్తున్నాను. కింద స్క్రోల్ డౌన్ చేశాను. ల్యాండ్ మార్క్ అంటే మీరు ఇంటి దగ్గరలో ఏమైనా ల్యాండ్ మార్క్ ఉంటే లేకపోతే పిన్ కోడ్ ఇచ్చేసేసి ఎంటర్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. పిన్ కోడ్ ఇచ్చేసి ట్యాబ్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్నీ తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. అలాగే డిస్టిక్ ప్లేస్లో మనకి ఉన్న డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ డిస్టిక్ని నేనైతే ప్రజెంట్ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. కిందకు వచ్చేసిన తర్వాత మన విలేజ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. విలేజ్ సెలెక్ట్ చేసుకోగానే పోస్ట్ ఆఫీసు లొకాలిటీ అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కింద స్క్రోల్ డౌన్ చేయండి. కింద స్క్రోల్ డౌన్ చేసేసి ఏమైనా తప్పులు ఉంటే ఒకసారి సరి చేసుకోండి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీకు ఉపయోగపడుతుంది. ఈ డాక్యుమెంట్ లిస్ట్ ఒకరు మీకు తెలియకపోయినా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇక్కడ నా దగ్గర కొత్త జిల్లా అప్డేట్కి వేరే డాక్యుమెంట్ ఏమీ లేదు. డాక్యుమెంట్ అనేది మనకి రీసెంట్ గ్యాస్ బిల్ అయినా ఓకే, ఓటర్ ఐడి కార్డ్ అయినా పనిచేస్తుంది. అలాగే
మన పంచాయతీ నుంచి కానీ, మన విఆర్ఓ దగ్గర నుంచి కానీ, లేకపోతే గెస్టెడ్ ఆఫీసర్ దగ్గర నుంచి కానీ యుఐడి వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్ సర్టిఫికేట్ మీద సైన్ చేయించుకొని ఫోటో అంటించి మన డీటెయిల్స్ అన్నీ నీట్గా ఫిల్ చేసి సైన్ చేయించుకొని ఆ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయొచ్చు. విలేజ్ లెవెల్లో అడ్రస్ కాబట్టి మనకు విఆర్ఓ సరిపోతుంది. నేను నెక్స్ట్ కొట్టేశాను. డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఓటర్ కార్డ్ అనేది నా దగ్గర ఉంది. ఆ ఓటర్ కార్డ్ అప్లోడ్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ప్రివ్యూలో డీటెయిల్స్ అన్నీ కనపడుతున్నాయి. ఆ అగ్రీడ్ మీద టిక్ చేసేసి నెక్స్ట్ కొట్టేశాను. పేమెంట్ చేయమంటుంది. మళ్ళీ ఇక్కడ అగ్రీడ్ మీద కొట్టేసేసి మనకి ఇక్కడ 2 గేట్వేలు ఉంటాయి. ఏదైనా ఏ గేట్వే నుంచి అయినా పే చేయొచ్చు. నేను పేమెంట్ సెలెక్ట్ చేసుకొని పే చేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది పే చేయడానికి కూడా. ఇక్కడ వాలెట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫోన్పే వాలెట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ క్యూఆర్ కోడ్ జనరేట్ అయ్యి వచ్చింది. షో అని కనపడుతుంది. షో మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయిపోయింది. అర్జెంటుగా మన పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాతే మన అప్లికేషన్ ప్రాసెస్ చేయబడుతుంది. నేను పేమెంట్ అయితే చేశాను. సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. బ్యాక్ వచ్చేసింది. కింద అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకోమంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ గో టు హోమ్ పేజ్లోకి రండి. మనం ఇక్కడ అప్డేట్ చేసిన డేట్ కనబడుతుంది. అలాగే మన స్టేటస్ని కూడా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈజీగా 5 మినిట్స్లో అనేది కంప్లీట్ చేసేసాము ఆధార్ అడ్రస్ అప్డేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.